गायत्री हिंदी विद्यालय में आपका स्वागत है। नमस्ते बच्चों, मेरा नाम सतीश, मैं हिंदी अध्यापक हूँ। आज मैं 10वीं कक्षा के 5वां पाठ लोकगीत पढ़ाना चाहता हूँ। यह निबंध पाठ है। पाठ के संबंधित मैं कुछ प्रश्न पूछना चाहता हूँ। लोकगीत निबंध के कवि कौन है? श्री भगवत शरण उपाध्याय। लोकगीत और संगीत का संबंध कैसा है? अटूट संबंध, स्ट्रांग रिलेशन। अटूट माने विडदीयरानी बंधम, संगीतानिधि लोकगीतानिधि। आज हम इस कक्षा में हमारी संस्कृति में लोकगीत और संगीत का संबंध और लोकगीत के प्रकार हम इस पाठ के द्वारा सीखेंगे। किताब खोलकर देखिए और सुनिए। अगर कोई शंका होते तो गूगल क्लासरूम में पोस्ट कीजिए। बच्चों, आज हम इस पाठ में लोकगीत का विवरण शब्दार्थ के साथ जानेंगे। विषय प्रवेश। हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। मनोरंजन की दुनिया में आज भी लोकगीतों का महत्वपूर्ण स्थान है। गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। ఇక్కడ విషయ ప్రవేశం మనం తెలుగులో చూసుకున్నట్లయితే हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है। అంటే మన కల్చర్, మన సంస్కృతిలో చూసుకున్నట్లయితే సంగీతానికి జానపద గీతాలకి మధ్య విడదీయరాని సంబంధం ఉంది. అటూట్ సంబంధ్, స్ట్రాంగ్ రిలేషన్. అంటే సంగీతానికి లోకగీతానికి రెండిటికి విడదీయరాని బంధం ఉంది. मनोरंजन की दुनिया में आज भी లోకగీతం का महत्वपूर्ण स्थान है। ఇక మనోరంజన ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే అంటే ఎంటర్టైన్మెంట్ విధంగా మనం చూసుకుంటే आज भी ఈరోజు కూడా లోకగీతం का बहुत महत्वपूर्ण स्थान है। అంటే ఈరోజు కూడా ఈ లోకగీతాలకి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం, ఇంపార్టెంట్ స్థానం అనేది ఉంది। గీత్ సంగీత్ के बिना हमारा मन रसा से नीरस हो जाता। అంటే పాటలు సంగీతం లేకుండా మన జీవితాలు, మన మనస్సులు ఎప్పుడు కూడా నీరసంగా తయారవుతాయి। प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है। ప్రస్తుతం ఈ మన లోకగీత అనేటటువంటి పాటల్లో భారతీయ జానపద గీతాల గురించి చాలా అద్భుతంగా, సుందర ढंग से, చాలా ఆనందంగా, అద్భుతంగా మన భగవత్ శరణ్ ఉపాధ్యాయ గారు వర్ణించడం జరిగింది। बच्चों, अभी लोकगीत निबंध का विवरण देखिए। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। लोकगीत सीधे जनता के संगीत है। घर, गांव और नगर की जनता के गीत है ये। इनके लिए साधना की जरूरत नहीं होती। त्योहार और विशेष अवसरों पर ये गाए जाते हैं। लोकगीत अपनी लोच, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है। లోకగీత్ అంటే జానపద గీతాలు శాస్త్రీయ సంగీత్ సే భిన్న హై. అంటే మన శాస్త్రీయ సంగీతం కంటే కొద్దిగా భిన్నంగా ఉంటాయి. వాటి కోమలత్వంలో కానీ, వాటి ఫ్రెష్నెస్లో కానీ, వాటిని మెప్పు పొందేటటువంటి, వాటిని లైక్ చేసేటటువంటి ప్రజల్లో కానీ మనం ఏ రకంగా చూసినా ఇవి కొంచెం శాస్త్రీయ సంగీతానికి కొంచెం భిన్నంగా ఉంటాయి మన జానపద గీతాలు। లోకగీత్ సీదే జనతాకా సంగీత్ హై. ఈ లోకగీతాలు ప్రజల తాలూకు సంగీతంగా మనం చెప్పుకోవచ్చు। जनता का संगीत, जनता के संगीत है। घर, गांव और नगर की जनता के गीत है। ఇవి గ్రామ, నగర ప్రజల పాటల కింద చెప్తాము ఈ పాటల్ని। అంటే ఈ లోకగీతాల్ని గ్రామాల్లోనూ పాడుకుంటారు, పట్టణాల్లో కూడా పాడుతూ ఉంటారు। इनके लिए साधना की जरूरत नहीं होती। ఈ గ్రామ అంటే ఈ జానపద గీతాలకి మనం ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అంటూ ఉండదు। त्योहारों और विशेष अवसरों पर गाए जाते हैं। ఈ పాటల్ని ప్రత్యేకంగా త్యోహారం, ఫెస్టివల్స్ కానీ, విశేష అవసరం పర్ అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ఈ జానపద గీతాలను పాడడం జరుగుతూ ఉంటుంది।
बच्चों, यह कुछ म्यूजिकल इंस्ट्रूमेंट्स नाम के साथ दिया है, एक बार देखिए। बच्चों अभी देखिए, सादा से ये गाए जाते रहे हैं और इनके रचने वाले भी अधिकतर गांव के लोग ही हैं। स्त्रियों ने भी इनकी रचना में विशेष भाग लिया। ये गीत बाजों की मदद के बिना ही या साधारण ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं। ఈ పాటలు ఎక్కువగా విశేష అవసరాల్లో పాడుతూ ఉంటారు అని చెప్పాం. అలాగే పాడుతూనే ఉంటారు. అంటే పాడబడుతూ కూడా ఉంటాయి. సదా గాయే జాతే రహే అంటే ఇవి పాడబడుతూనే ఉంటాయి. రచనే వాలే అధికతర్ గావ్ కే లోగ్ హీ హై అంటే వీటిని రచనే వాలే అంటే రచించేవారు అంటే ఈ పాటలు రాసేవారు కూడా ఎక్కువగా గ్రామ ప్రజలే. స్త్రీయోं ने भी इनकी रचना में विशेष भाग लिया. గ్రామ ప్రజలతో పాటుగా ముఖ్యంగా స్త్రీలు కూడా ఇన్కి రచన వీటిని రచించడంలో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. అంటే వీటిని ఎక్కువగా రాస్తూ ఉంటారు. ఈ పాటలు ఏ బాజోంకి మదద్కే బినా అంటే బాజాల సహాయం లేకుండా కే బినా అంటే లేకుండా సాధారణ డోలక్ అంటే సాధారణంగా డోలక్ అంటే ఒక డోల్ కానీ జాన్స్ అంటే జిల్ అంటాం చేతి తాళం అంటాం కదా అది కరతార్ క్లాపింగ్ బాన్సురీ ఫ్లూట్ ఆదికే మదద్సే గాయే జాతే హై అంటే వీటన్నిటిని ఉపయోగిస్తూ ఈ గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ లోకగీతాల్ని పాడుకోవడం జరుగుతూ ఉంటుంది. बच्चों, यहाँ कुछ शब्दार्थ दे दिया है, देखिए. कमर इन इंग्लिश वेस्ट, गूंज उठाना एको रीसाउंड, भला गुड, अटूट स्ट्रांग, मनोरंजन एंटरटेनमेंट. लोच फ्लेक्सिबिलिटी, ताजगी फ्रेशनेस, स्त्रियां वुमेन, विधि वे, त्योहार फेस्टिवल. मदद सपोर्ट, ढोलक ड्रम्स, झांझ जिल, करताल क्लैपिंग, बांसुरी फ्लूट. बच्चों अभी देखिए, एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हेय समझा जाता था. अभी हाल तक इनकी बड़ी उपेक्षा की जाती थी, पर इधर साधारण जनता की ओर जो लोगों की नज़र फिरी है तो साहित्य और कला के क्षेत्र में भी परिवर्तन हुआ. अनेक लोगों ने विविध बोलियों के लोक साहित्य और लोकगीतों के संग्रह पर कमर बांधी है और इस पर के अनेक संग्रह तक प्रकाशित हो गए हैं. एक समय था जब शास्त्रीय संगीत के सामने इनको हे समझा जाता था. అంటే ఒకప్పుడు ఈ శాస్త్రీయ సంగీతం ముందు ఈ లోకగీతాలు అంటే జానపద గీతాలని హేయ్ అంటే చులకనగా అంటే వేస్ట్ అంటే వాళ్ళకి చీప్గా చూడడం అనమాట. ఈ జానపద గీతాలని చులకనగా చూస్తూ ఉండేవారు. అభి హాల్ తక్ అంటే ఈ మధ్య వరకు ఇన్కి బడి ఉపేక్ష కీ జాతి హై ఈ మధ్య వరకు బాగా వీటిని ఉపేక్షిస్తూనే ఉండేవారు. పర్ సాధారణ జనతా కి ఓర్ జో లోగోं की నజర్ ఫిరీ హై కానీ సాధారణ ప్రజల వైపు నుండి దృష్టి ఫిరీ అంటే మారడం అంటే ప్రజల తాలూకు దృష్టి మారడం వల్ల ఇక్కడ సాహిత్య और కళాక్షేత్రం में भी परिवर्तन आया అంటే సాహిత్యంలోనూ అలాగే కళారంగంలో కళాక్షేత్రం में भी परिवर्तन आया అంటే ప్రజల తాలూకు దృష్టి మారడం వల్ల సాహిత్యంలో కూడా కొంత పరివర్తన మార్పు అనేది వచ్చింది. అనేక లోగోనే వివిధ బోలియోం దాంతో ఎప్పుడైతే మార్పు వచ్చిందో అనేక మంది వివిధ బోలియా అంటే రకరకాల భాషలకు చెందినటువంటి లోక సాహిత్య और లోకగీతం అంటే లోక సాహిత్యాలు కానీ అలాగే లోకగీతాల సంగ్రహ అంటే వాటిని సంగ్రహించడం అంటే వాటిని
రాయడం కోసం కమర్ బాంది అంటే నడుం బిగించారు. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ప్రజల తాలూకు దృష్టి లోకగీతాల పడిందో అప్పుడు అక్కడ రాసేటటువంటి కవులు కూడా వాళ్ళ సాహిత్యం పట్ల మార్పు వచ్చింది. ఆ మార్పు ఎప్పుడైతే వచ్చిందో రకరకాల భాషల్లో రకరకాల లోకగీతాలు రాయడం మొదలుపెట్టారు అని అర్థం ఇక్కడ. ఇలాంటి इस प्रकार అనేక సంగ్రహ అభి తక్ ప్రకాశిత हो गए అంటే ఇలాంటి సంగ్రహాలు ఇప్పటికీ ఎన్నో ప్రకాశిత हो गए. ప్రకాశిత్ అంటే ముద్రించబడడం అంటే ప్రింట్ అవుతూ ఉండడం. అందువల్ల ఇలాంటి పాటలు ఇప్పటికీ ఎన్నో ముద్రిస్తూనే ఉన్నారు. बच्चों यहाँ शब्दार्थ देखिए. हेय वेस्ट, सामने ऑपोजिट, समझा अंडरस्टैंड्स, हाल कंडीशन, उपेक्षा कंटेम्प्ट, की ओर टुवर्ड्स, नज़र साइट, वॉल्यूम लैंग्वेजेस, प्रकाशित टू पब्लिश. बच्चों यहाँ एक ग्रामीण जनता का चित्र रखा है क्योंकि ये लोकगीत अधिकतर गांवों के लोग ही गाए जाते हैं. बच्चों यहाँ देखिए लोकगीतों के कई प्रकार के हैं. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. यह इस देश के आदिवासियों का संगीत है. मध्य प्रदेश, दक्कन, छोटा नागपुर में गोंड कांड, भील संताल आदि फैले हुए हैं. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ या एक दूसरे के जवाब में गाते हैं. दिशाएं गूंज हुई. लोकगीत कई प्रकार के हैं. అంటే ఈ లోకగీతాలు కई प्रकार ఎన్నో రకాలుగా ఉన్నాయి. इसका एक प्रकार तो बड़ी ही ఓజస్వి और సజీవ్ है. అంటే వీటిలో ఒక రకం చాలా ఉత్తేజంగా ఓజస్వి అంటే ఉత్తేజంగా ఉండడం और సజీవ్ ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. इस देश का यह आदिवासियों का संगीत है. ఈ లోకగీతాలు అనేవి ఈ దేశ ఆదివాసీల సంగీతంగా మనం చెప్తాం. అంటే ఎప్పటి నుంచో ఈ దేశంలో ఈ లోకగీతాలు అనేవి ఉన్నాయి. మధ్యప్రదేశ్, దక్కన్, छोटा नागपुर में गोंड कांड, भील संताल ఆది ఫైలే హుయే. అంటే ఈ ఆదివాసీలు అనేవారు ఈ మధ్యప్రదేశ్ కానీ దక్కన్ కానీ చోటా నాగపూర్ అంటే చోటా నాగపూర్లో గోండ్ కాండ్ అలాగే భీల్ సంతాల్ ఈ ఏరియాలో బాగా స్ప్రెడ్ అయ్యి ఉండేవి. అంటే ఎక్కువగా ఇక్కడ ఉండేవారు. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े दलों में गाए और नाचे जाते हैं. అంటే ఈ పాటలు ఎక్కువగా ఒకరితో ఒకరు లేదా గుంపులుగా పాడేవారు और नाच जाते हैं అలాగే నాట్యం కూడా చేస్తూ ఉండేవారు. అంటే ఈ పాటలు పాడటంతో పాటుగా నాట్యం కూడా చేస్తూ ఉండేవారు. 20-20, 30-30 आदमियों और औरतों के दल एक साथ అంటే 20-20 కానీ 30-30 30-30 కానీ ఆద్మియం और औरतों అంటే పురుషులు స్త్రీలు ఏక్ దల్ అంటే ఒక గ్రూప్గా ఉండి ఒకరికొకరు జవాబుగా పాడేవారు. అంటే అర్థం ఏంటి, ఇటుపక్క వారు ఒక పాట రూపంలో ఒక లోకగీత సాహిత్యాన్ని చెప్తే దానికి సమాధానం కింద అటుపక్క వారు ఇంకొక లోకగీతాన్ని సాహిత్యం కింద సమాధానం కింద చెప్తూ ఉండేవారు. ఈ రకంగా పాటలు పాడుతూ దిశాయే గూంజు ఉడ్తీ హై అక్కడ ఉన్నటువంటి దిక్కులన్నీ కూడా పిక్కటిల్లుతాయి ప్రతిధ్వనిస్తాయి అని మనం చెప్పచ్చు ఈ లోకగీతాల ద్వారా. बच्चों यह शब्दार्थ देखिए. ओजस्वी विग्रोस, सजीव अलाइव, आदिवासियों ओरिजिनल इनहैबिटेंट, दल ग्रुप, आदमी मैन, औरत वुमेन, दिशाएं साइड्स, गूंज एको बजिंग. बच्चों हमारे देश में अनेक प्रकार के लोग रहते हैं. अनेक प्रकार की विधियाँ भी है.
इसलिए उसके संबंधित एक चित्र रखा है, देखिए। बच्चों, यह देखिए, पहाड़ियों के अपने अपने गीत हैं। उनके अपने अपने भिन्न रूप होते हुए भी अशास्त्रीय होने के कारण उनमें अपनी एक समान भूमि है। गढ़वाल, किन्नौर, कांगड़ा आदि के अपने अपने गीत और उन्हें गाने की अपनी अपनी विधियां है। उनका अलग नाम ही पहाड़ी पड़ गया है। పహాడియోं के अपने अपने गीत है। అంటే పర్వతాల వారికి, అంటే పర్వత ప్రాంతాల్లో ఉండేవారికి వారి వారి పాటలు ఉన్నాయి। उनके अपने अपने भिन्न रूप होते हुए भी, అంటే వారి వారి మధ్య విభిన్న రూపాలు, అంటే భిన్న భిన్న రూపాలు ఉన్నప్పటికీ అశాస్త్రీయ होने के कारण, అంటే శాస్త్రబద్ధంగా లేదు కాబట్టి उनके एक समान भूमि है, వారికి ఒక సమానమైనటువంటి ఒక భూమి ఉంది। గడ్వాల్, కిన్నౌర్, కాంగడా ఆది కే अपने अपने गीत, అంటే ఈ గడ్వాల్ కానీ, కిన్నౌర్ కానీ, కాంగడా కానీ మొదలగు వారికి, అంటే అలాంటి అక్కడ ఉండే వారందరికీ కూడా, లేకపోతే వారందరికీ కూడా తమ తమ పాటలు ఉన్నాయి। अपने अपने गीत है, అంటే వారి వారి పాటలు ఉన్నాయి। अपने अपने गीत उन्हें गाने की अपनी अपनी విధియా है, అంటే వాళ్ళకు ఉన్నటువంటి పాటలు పాడడానికి వారికి వారికి ప్రత్యేకమైనటువంటి విధులు ఉంటాయి, లేకపోతే ఆ పాట పాడే పద్ధతులు ఉంటాయి। ఆ పద్ధతుల ప్రకారంగా వాళ్ళు ఆ లోకగీతాలను పాడుకుంటూ ఉంటారు। ఉన్కా అలగ్ నామ్ హీ పహాడీ హై, ఆ పాటలకు ఉన్నటువంటి వేరొక పేరే పహాడీ అని అంటారు। बच्चों, यहाँ गीत गाते समय के संबंधित एक चित्र रखा है, देखिए। बच्चों, कुछ शब्दार्थ देखिए। भिन्न, डिफरिंग, अशास्त्रीय, अनस्क्रिप्चुअल, अलग, सेपरेट। बच्चों, यहाँ दिए गए प्रश्नों के उत्तर एक बार लिखकर पढ़िए। पहला प्रश्न, लोकगीत के बारे में आप क्या जानते हैं? दूसरा प्रश्न, लोकगीत और संगीत का क्या संबंध है? तीसरा प्रश्न, पहाड़ी किसे कहा जाता है? बच्चों, यहाँ लोकगीत कजरी के संबंधित एक वीडियो रखा है, देखिए और सुनिए। मोहब्बत वाला अखियों में ऐसा डाला, तेरे
चैनल को सब्सक्राइब करना मत भूलिएगा। चैनल का नाम है ऋषभ ठाकुर। बच्चों, आज हम पांचवा पार्ट लोकगीत में दूसरा भाग सीख लिया है। आने वाले कक्षा में बाकी निबंध सीखेंगे। आज इस कक्षा में मैं 3 प्रश्न दे दिया है, एक बार लिखते हुए पढ़िए। यह परीक्षा के लिए बहुत उपयोगी है। थैंक यू।